నమస్కారం అండి. ఈరోజు ఉదయం నుంచి ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఇతర నాయకులతోటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఖరారైంది. తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరంలో సత్యదేవుణ్ణి దర్శించుకున్న తర్వాత వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారిది 14వ తారీఖు నుంచి ప్రారంభం అవబోతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గం, అదేవిధంగా పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, పీగన్నవరం, రాజోలు, అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నరసాపురం, భీమారం ఈ ప్రాంతాల్లో పర్యటించడానికి సుదీర్ఘంగా ఉదయం నుంచి అనేక సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత ఈ యాత్ర ఖరారవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సమయం వెచ్చించేటట్టు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపైన పూర్తి అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం, ఆయన కోరిక మేరకు మా నాయకులందరూ కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతిరోజు ఉదయం 9ంటికి స్థానికంగా ఉన్న మా నాయకులతో పాటు అక్కడ ఉన్న వైద్యులు కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న విద్యావేత్తలు కానివ్వండి, వీళ్ళందరితో కూడా సంప్రదించి అక్కడ ఉన్న సమస్యలపైన ఒక అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఒక ఫీల్డ్ విజిట్ ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న సమస్యలపైన, ప్రజలు ఎక్కువగా ఏ సమస్య పైన ఎక్కువ బాధపడుతున్నారో, ఇబ్బంది కలుగుతున్నారో ఆ సమస్య పరిష్కారం కోసం, ఆ సమస్య తెలుసుకోవడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో పర్యటన కూడా ఆ నియోజకవర్గంలో చేస్తారు. దీంతోపాటు మా పార్టీ బలోపేతం కోసం మా వీర మహిళలు, అదేవిధంగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు వీళ్ళందరితో కూడా చిన్న చిన్న సమావేశాలు ఉదయం నుంచి కూడా ఏర్పాటు చేసుకుని అందరితో కూడా ఆయన సంప్రదింపులు జరుపుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది ఈ యాత్ర. అన్నవరం నుంచి అమలాపురం వరకు దాదాపు మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఈరోజు ఖరారైపోయింది. అమలాపురం నుంచి భీమవరం వరకు కార్యక్రమం ఈ 2 రోజుల్లో అది కూడా పూర్తి స్థాయిలో మా నాయకులు పర్యటించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఏమైనా మార్పులు ఉంటే దాన్ని కూడా పొందుపరుచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఒక మార్పు కోసం, నిజాయితీగా ఒక మంచి పరిపాలన కోసం, ఎంతో నిబద్ధతతోటి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన మా జన సైనికులు, వీర మహిళలకి ఒక భరోసా నింపడానికి కోసం, ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికి కోసం, ఒక చైతన్యం తీసుకురావడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఇది ఒక ప్రయత్నం. ఇది కేవలం ఒక ఎలక్షన్ ర్యాలీ లాగానో, లేదా ఆ ప్రాంతంలో హడావుడి చేసుకుని మనం ఉపన్యాసాలు ఇచ్చుకోవడం కోసం రూపొందించిన యాత్ర కాదు. ప్రజలకి ఇంకా దగ్గర అవ్వాలని, ప్రజల సమస్యలు ఇంకా తెలుసుకోవాలని, అదేవిధంగా వారాహి ద్వారా ఆయన ప్రతి ప్రాంతంలో కూడా అక్కడ రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, యువత ఉద్యోగాల కోసం ఎంతో నిరుత్సాహంతో వాళ్ళు పాపం కింద స్థాయిలో పడిపోతున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా ఒక బాసటగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఒక ప్రయత్నం. ఈ యాత్రలో భాగంగా మేము కూడా పార్టీ నుంచి ఈ 2 జిల్లాల నుంచి కూడా నాయకులందరూ కూడా ఈరోజు చాలా చక్కగా సుదీర్ఘంగా చర్చించుకొని అనేక అంశాలపైన మేము కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఉదాహరణకి కళాకారులతో ఒక సమావేశం, అదేవిధంగా కలుగీత కార్మికులతో ఒక సమావేశం, భవన నిర్మాణ కార్మికులతో ఒక సమావేశం, రైతులతో ఒక సమావేశం, మహిళలు ప్రత్యేకంగా చాలా ప్రాంతాల్లో పాపం ఈ డ్వాక్రా సంఘాల్లో వెనకబడిపోయి ఈ రోజున ఎటువంటి కార్యక్రమాలు జరగని ప్రాంతాల్లో కూడా ఒక దూరదృష్టితోటి కార్యక్రమం చేద్దామని అనుకున్నాం. అదేవిధంగా మా మత్స్యకార విభాగం నుంచి మన నాయకర్ గారి ఆధ్వర్యంలో మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా చేనేత వికాస విభాగం కూడా జనసేన పార్టీలో ఏర్పాటు చేసాం. దానికి మా చలపల్లి శ్రీనివాస్ గారు కూడా ఆయన కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించి చేనేత కార్మికుల కోసం, నేతన్నల కోసం మేము చక్కటి కార్యక్రమాలు ప్రతి చోట కూడా ఏర్పాటు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ద్వారా వారి సమస్యలు ఇంకా ప్రజలకు అర్థమయ్యే విధంగా, తద్వారా ఆ ప్రాంతానికి ఆ సమస్యకి పరిష్కారం జరిగే విధంగా ఒక ప్రయత్నం
తప్పకుండా మేము పార్టీ నుంచి ఈ వారాహి యాత్ర ద్వారా మేము తీసుకెళ్ళబోతున్నాం. వారాహి యాత్ర ఒక చరిత్ర సృష్టించే విధంగా, ప్రజల్లో ఒక ధైర్యం నింపే విధంగా, చైతన్యం తీసుకొచ్చే విధంగా, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేసే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. క్షేత్రస్థాయిలో అదేవిధంగా ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, ప్రతి నాయకుడు కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఈ యాత్ర కోసం ఎన్ని రోజులైనా సరే ప్రతి నియోజకవర్గంలో కూడా మనం అందరితోటి కలిసిమెలిసి పార్టీ బలోపేతం కోసం మేము చేయాల్సిన కార్యక్రమాలు అందరికీ అందే విధంగా రేపటి రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా ఆ సమస్యలకి పరిష్కారం కూడా జనసేన ద్వారా క్షేత్రస్థాయిలో ఆ మార్పు వస్తుందనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళకి నమ్మకం తీసుకొచ్చే విధంగా మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పర్యటన ఇంకా ముందుకు సాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాలు ఖరారు చేశాం. పశ్చిమ గోదావరి జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు రేపటి రోజున వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా రూట్ మ్యాప్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం మాత్రం భీమవరం వరకు రూట్ మ్యాప్ ఖరారైపోయింది. భీమవరం నుంచి ఇంకా ఫర్దర్గా ఎటు తీసుకెళ్లాలనే దానిపైన వాళ్ళు స్థానికంగా చర్చించుకుని ఆ వివరాలు అందించిన తర్వాత మేము ముందుకు సాగుతాం. ఈ యాత్ర దీనికి పర్టికులర్గా నేను ఇందాక అన్నట్టు ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 రోజులు పవన్ కళ్యాణ్ గారు ఉండే విధంగా రూపొందించాం. అక్కడ ఉన్న నాయకత్వంతో, అక్కడ ఉన్న మా వీర మహిళలతో, ప్రతి ఒక్కరితో కూడా ఆయన సంప్రదింపులు జరిపి భవిష్యత్తులో ఆ ప్రాంతానికి ఒక మంచి సంకేతం ఇచ్చే విధంగా, మంచి కార్యక్రమాలు చేసే విధంగా జనసేన పార్టీ వాళ్ళకి భరోసా నింపే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. నియోజకవర్గాలు నేను మరొకసారి చదువుతానండి. ఇప్పటివరకు ఖరారైన మా రూట్ మ్యాప్ ప్రకారంగా ప్రతిపాటి నుంచి ప్రారంభిస్తాం. పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, దాని తర్వాత నర్సాపురం, భీమవరం, పాలకొల్లు, దీని వరకు ఖరారైంది ఈ రోజున. ఇది పూర్తిగా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఖరారు చేసుకున్నాం. ఫర్దర్ ప్రోగ్రామ్ అనేది రాబోయే రోజుల్లో మా గోవింద్ గారు ఆ జిల్లాలో మీటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఫర్దర్ రూట్ మ్యాప్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత పార్టీ నుంచి మేము ఖరారు చేస్తాం. అంటే ఇదివరకు రాజులు ఏదో అశ్వమేధ యాగంలాగా ఉంటుందనే ఆలోచనతో మీరు ఆ ప్రశ్న అడిగారేమో, కానీ కాదండి. అంటే లాజిస్టిక్స్ ఆలోచిస్తాం, ఎందుకంటే ఇంత పెద్ద టీము ఉండాలి కదా. సో ప్రతి చోట ఎక్కడ మేము బస చేయగలుగుతాం, ఎక్కడ మీటింగ్ నిర్వహించగలుగుతాం, ఏ ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి, ఆ ప్రాంత సమస్యలు ఎట్లా పవన్ కళ్యాణ్ గారు గుర్తించగలుగుతారు, ఇటువంటివన్నీ కూడా మేము ఒక మంచి ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. పొత్తుల్లో భాగంగా జరిగే యాత్ర కాదండి. ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ బలోపేతం కోసం మేము ఇంకా ప్రజలకి దగ్గరయ్యే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యలపైన పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఆయన స్పందించే రీతితోటి ఆయన ఈ సమస్య పరిష్కారం కోసం ఏ విధంగా పోరాడతారో ప్రజలు కూడా దానికోసం ఎదురు చూస్తారు. కాబట్టి తప్పకుండా దానికి కట్టుబడి నిజాయితీగా పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మామూలుగా చూస్తే ఒక ఆరోపణ, ప్రచారం జనంలోకి వస్తారు, మళ్ళీ తర్వాత సినిమా షూటింగ్లోకి వెళ్ళిపోతారు. అఫ్కోర్స్ అది తప్పు కాకపోవచ్చు, కానీ ఇప్పుడు మీరు ఎన్నికలు సమర్పిస్తున్నాయి, ఈ పర్యటన ఇట్లే కొనసాగుతుందా? మళ్ళీ షెడ్యూల్స్ ప్రకారం సినిమాలు కొత్త కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అదే పే చేయాలి. ప్రస్తుతం అయితే అటువంటి ఆలోచన ఏం లేదండి. ఆయన కష్టం వల్లనే, ఆయన సంపాదించిన నిధుల ద్వారానే పార్టీని ఇన్ని రోజులు మేము ఈ విధంగా ముందుకు తీసుకురాగలిగాం. సో పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడిన ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అంకిత భావంతో కొంతమంది నెలకి 300 రూపాయలు ఇస్తారు, కొంతమంది నెలకి 30,000 రూపాయలు ఇస్తారు. పార్టీని ఆ విధంగా కష్టపడి మేము ముందు తీసుకురాగలుగుతున్నాం. సో ఏ కార్యక్రమం జరిపినా కూడా మేము మా జన సైనికులు వాలంటరీగా వచ్చి వాళ్ళు నిలబడతారు. సో పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా వచ్చే ఇన్కమ్ పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ ఆయన ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు, సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా పూర్తి స్థాయి సమయం ఆయన వెచ్చించగలిగేది కేవలం మన రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర హితం కోసం, మన ప్రజల కోసం. సో అందులో ఏమాత్రం కూడా వెనకాడరు. ఈ కార్యక్రమం ఖరారు ఎందుకు చేశామంటే
ఆయన ఇచ్చిన కమిట్మెంట్లు అన్నీ కూడా పూర్తవుతున్నాయి కాబట్టి దాన్ని అవసరమైతే కూడా పక్కన పెట్టి ముందుకు సాగాలన్న నిర్ణయం తీసుకున్నాం. పార్టీలో అందరం కూడా మేము కూర్చుని సమావేశమై, కాబట్టి దీనికి మేము కమిటెడ్గా ముందుకు వెళ్తాం. ఏమండి ఇంకా ఆలోచించలేదు, ఎందుకంటే మాకు ఆ జిల్లా అధ్యక్షులు రేపు అక్కడ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఆయన రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మీరు టేక్ దాదని. సార్, ఈ అనుమతుల విషయంలో ప్రతిపక్ష పార్టీలకి ఎక్కడ కూడా సరిగ్గా అనుమతులు ఉంటుంది, యాత్రలు కానీ పాదయాత్రలు కానీ ర్యాలీలు కానీ. అటువంటి సందర్భంలో మీరేమో దాదాపుగా జిల్లా మొత్తం ప్లాన్ చేసుకుంటాం, జిల్లా న్యాయస్థానాలకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు అట్లాంటి ప్లానింగ్ ఏమన్నా వాళ్ళకి పర్మిషన్ పెడతాం? అంటే ఇప్పటి వరకు మేము చేసిన ఏ కార్యక్రమం అయినా సరే డిపార్ట్మెంట్ తోటి మేము కోఆపరేట్ చేసి వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ మేరకు ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్థానిక ప్రజల్ని కానివ్వండి, అధికారులను కానివ్వండి, మాతో పాటు కలిసే అర్థం చేసుకునే విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తామండి. వాళ్ళ సహకారం మాకు అవసరం, ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకి సహకారం అందిస్తాం. ప్రభుత్వం నిబంధనలు ఏమైనా ఉంటే వాటిని పాటించే విధంగా ఎక్కడ కూడా అగౌరవపరచకుండా ఒక పొలిటికల్ పార్టీగా మేము చేయాల్సిన కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా మేము చేసుకుంటూనే ముందుకెళ్తాం. సార్, ఈ పర్యటనలో, ఈ యాత్రలో మీరు గుర్తించిన సమస్యలకు సంబంధించిన పరిష్కారానికి సంబంధించిన హామీలతో పాటుగా ఏదైనా ఎన్నికల హామీలు, లేకపోతే మేనిఫెస్టో సంబంధించిన అలాంటిది ఏదన్నా ప్రస్తావించే అవకాశం ఏదన్నా ఉంటున్నారు? అంటే టీడీపీ మేనిఫెస్టోని అంటే ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారికి సామాన్యులతోటి కలిసే అవకాశం కల్పించామండి. అర్జీల స్వీకరణ కూడా ఉంది. దాదాపు గంట సేపు ఆయన అర్జీలు తీసుకుంటారు ఉదయం, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా. ఆ అర్జీలు తీసుకున్న తర్వాత ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన ఏ విధంగా మరుసటి రోజు పవన్ కళ్యాణ్ గారు తన ఉపన్యాసంలో స్పందిస్తారు, వాటిని రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా మా వంతు మేము జనసేన పార్టీ నుంచి ఆ సమస్య పరిష్కారం కోసం ఈ విధంగా మేము మీకు నిలబడతాం, అండగా నిలబడతాం అనే దానిపైన తప్పకుండా మేము మాట్లాడతాం. ఎన్నికల సమయం వచ్చినప్పుడు మనం మేనిఫెస్టోల గురించో లేకపోతే హామీల గురించో అవన్నీ కూడా ఆ రోజున మాట్లాడుకుందామండి. ఇది మాత్రం నియోజకవర్గ స్థాయిలో ఆయన అంత లోతుగా పర్యటించి అక్కడున్న సమస్యలు గుర్తించి వాటిపైన తప్పకుండా ఆయన దృష్టి పెట్టి సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం తర్వాత జనసేన కలిసి కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటే తప్పకుండా మీకు తెలిసేది కానీ ఈ పార్టీకి ఎలక్షన్లు సమీపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ ఇప్పటికే జనంలోకి వేరే ముందున్నాయి. జాతీయ పార్టీలు మనకు సైలెంట్ ఉన్నాయి. వాళ్ళని వదిలేస్తే కనుక తర్వాత ఉన్నటువంటి పార్టీ మీది వెనకబడి ఉన్నట్లు కనపడుతుంది కదా. అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడి సమస్య పరిష్కారం కోసం కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవ్వకుండా, పర్యటించడమే కాకుండా ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా ఆ సమస్య గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవడం కూడా చాలా అవసరం అండి. అందులో భాగంగానే ఈ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ గారు చక్కటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి జిల్లాకు కూడా మన రాష్ట్రంలో విచిత్రమైన సమస్యలు ఉన్నాయి, ఇతర జిల్లాలతో పోల్చుకోలేని సమస్యలు కూడా ఉన్నాయి. రైతాంగం కూడా మీరు చూస్తే ఉభయ గోదావరి జిల్లాలో ఒక ప్రాంతంలో ఒక విధంగా రైతాంగానికి ఇబ్బందులు ఉన్నాయి, ఇంకో ప్రాంతంలో ఇంకో విధంగా ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నింటినీ అడ్రస్ చేయడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ జనసేన పార్టీ. ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా మేము ప్రజల్లో ఒక ధైర్యం నింపేది ఏంటంటే ప్రశ్నించే మనస్తత్వం మీరు తెచ్చుకోండి, బలంగా ప్రశ్నించండి, అడగండి, ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి. సో ఎన్నికలప్పుడే ఈ విధమైన కార్యక్రమాలు చేస్తామని కాదు, ఈ 4.5 సంవత్సరాల నుంచి కూడా మీరు చూస్తే ఏ రాజకీయ పార్టీ కూడా వర్తమాన రాజకీయాల్లో చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేసింది. జనవాణి కానివ్వండి, కౌలు రైతులకి మేము ఇచ్చే ₹1,00,000 ఆర్థిక సాయం కానివ్వండి, ఆత్మహత్య చేసుకున్న రైతులకి, ప్రజల దగ్గరికి మేము భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన పోరాటం గురించి కానివ్వండి, ఏ సమస్య అయినా సరే, ఇసుక కొరత గురించి మేము చేసిన పోరాటం గురించి కానివ్వండి, ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఆ సమస్యని పవన్ కళ్యాణ్ గారి ద్వారా పరిష్కారం అవుతుందనే నమ్మకం ప్రజల్లో ఎక్కువగా ఉంది. అంటే అది ఆయన నాయకత్వం వలన, ఆయన నిలబడిన కమిటెడ్ విధానం వలన. కాబట్టి తప్పకుండా మాకు అటువంటి నాయకుడు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ సందర్భంగా వారాహి యాత్ర ద్వారా మరొకసారి ప్రజల్లోకి చాలా సుదీర్ఘంగా, జాగ్రత్తగా ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు అక్కడ జనసేన పార్టీ
ఖచ్చితంగా ఇంకా కష్టపడి పనిచేసేటట్టు ఒక చక్కటి కార్యక్రమం మేము చేసుకుంటాం. టీడీపీ మేనిఫెస్టో సార్. థ్యాంక్ యూ.